కృష్ణా ప్రాజెక్టులు చేజారకుండా చూసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఆదేశించారు. ఒక్క ప్రాజెక్టును కూడా కృష్ణా నది యాజమాన్య బోర్డుకు అప్పగించరాదని అన్నారు. లండన్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ నిన్న మంత్రి ఉత్తమ్తో ఫోన్లో మాట్లాడారు. ఈ నెల 17న న్యూఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ నిర్వహించిన సమావేశం అనంతర పరిణామాలపై ఆరా తీశారు. తెలుగు రాష్ట్రాల అధికారులతో జరిగిన సమావేశంలో గెజిట్ ప్రకారం కృష్ణా బేసిన్లోని ఉమ్మడి ప్రాజెక్టులు శ్రీశైలం, నాగార్జున సాగర్లను కృష్ణా బోర్డుకు అప్పగించాలని కేంద్ర జలశక్తి శాఖ ఆదేశించింది. వారం రోజుల్లోగా ప్రాజెక్టుల అప్పగింత కోసం లాంఛనాలు పూర్తి చేయాలని, నెల రోజుల్లో అప్పగింత పూర్తి కావాల్సిందేనని కేంద్రం ఆదేశించింది. అయితే దీనిపై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది. తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంపకాలు ఇంకా తేలలేదు అని గుర్తు చేసింది. తాగు సాగునీటి అవసరాల రీత్యా కృష్ణా జలాలను 50-50 నిష్పత్తితో పంచాల్సిందేనని, ఈ పంపకాలపై అపెక్స్ కౌన్సిల్ నిర్ణయం తీసుకోవాల్సి ఉందని పేర్కొంది. ఈ వివాదాలు తేలేదాకా నవంబర్ 28కి ముందున్న పరిస్థితిని పునరుద్ధరించాలని కోరింది. ఏపీ మాత్రం కేంద్రం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని, కృష్ణా బోర్డుకు శ్రీశైలం సాగర్తో పాటు 15 కాంపోనెంట్లు అప్పగించాల్సిందేనని డిమాండ్ చేసింది. అయితే తెలంగాణ శాసనసభ ఎన్నికలకు ముందు సాగర్ వివాదం చోటు చేసుకోగా రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనలో ఉన్నప్పుడు జలశక్తి శాఖ సమావేశం నిర్వహించింది. భేటీలో శ్రీశైలం, సాగర్లను కృష్ణా బోర్డుకు అప్పగించాల్సిందేనని కేంద్రం ఆదేశించిన నేపథ్యంలో లండన్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఈ పరిణామాలపై ఆరా తీశారు. నీటి పంపకాలు తేలేదాకా ప్రాజెక్టుల అప్పగింతకు అంగీకరించరాదని మంత్రి ఉత్తమ్ను ఆదేశించారు. ఏ ప్రాజెక్టును కృష్ణా బోర్డుకు అప్పగించేందుకు తాము అంగీకరించలేదు అని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలియజేశారు. నిన్న ప్రాజెక్టులపై సమీక్ష అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రాజెక్టులు అప్పగించాలి అంటూ కేంద్రం చర్చలు జరిపిందని, కానీ తెలంగాణ తరపున ఎటువంటి సమాధానం చెప్పలేదు అని అన్నారు. కేంద్రం ఆదేశాలను ఒప్పుకోబోమని, ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించేది లేదు అని స్పష్టం చేశారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టును అప్పగించేందుకు ప్రభుత్వం అంగీకరించింది అంటూ కొందరు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదు అన్నారు. ప్రాంతంలో ఉన్నటువంటి నాగార్జున సాగర్ శ్రీశైలం ప్రాజెక్టును కేఆర్ఎంబీకి అప్పగించాలని చెప్పి కోరినటువంటి నేపథ్యంలో, నెల రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి కావాలని చెప్పి ఆదేశించినటువంటి నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం, ప్రధానంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలర్ట్ అయ్యారు. స్పష్టమైన విదేశీ పర్యటనలో ఉన్నారు. పెట్టుబడిని ఆకర్షించేటువంటి పనుల కోసం ఆయన విదేశీ పర్యటనకు వెళ్లారు. సో అక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఉదాహరణ ఇక్కడ ఉన్నటువంటి జలశక్తి శాఖ అధికారులకి, మన నీటిపారుదల శాఖ అధికారులకి ఫోన్లు చేసి దాని వివరాలని తెలుసుకున్నారు. అంతేకాకుండా రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కూడా ఆయన ఫోన్లో సంభాషించారు. దీనికి ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించకూడదు, అవసరమైతే దానికి అవసరమైనటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలని కూడా కేంద్ర జల విద్యుత్ శాఖతో కేంద్ర శాఖతో సంప్రదింపులు జరపాలి, ప్రత్యుత్తరాలని నడపాలని చెప్పి రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి సూచనలు కూడా చేశారు. ప్రధానంగా 3 అంశాల్లో అభ్యంతరాలని వ్యక్తం చేస్తా ఉన్నది రాష్ట్ర ప్రభుత్వము, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అందులో ప్రధానంగా నీటి వాటాలు ఇప్పటి వరకు కూడా 2 తెలుగు రాష్ట్రాల మధ్య జరగలేదు. ఉమ్మడి రాష్ట్రానికి మాత్రమే నీటి కేటాయింపులు అనేటువంటివి జరిగినాయి. బచావత్ ట్రిబ్యునల్ ప్రకారము 811 టీఎంసీల నీటి కేటాయింపులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు జరిగాయి. అందులో తాత్కాలిక ప్రతిపాదనతో మాత్రమే ఇప్పుడు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు ఆ నీటిని పంపిణీ చేసుకుంటున్నాయి. అందులో త్రిసభ్య కమిటీ 66-34 నిష్పత్తిలో పంపిణీ చేస్తా ఉంది. కానీ నీటి అవసరాలు పెరిగిన నేపథ్యంలో 50-50 నిష్పత్తిలో నీటి వాటా కావాలని చెప్పి తెలంగాణ కోరుతా ఉంది, డిమాండ్ చేస్తా ఉంది. ఈ నేపథ్యంలో అది బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కి కేంద్రం అప్పగించింది. అయితే ఇప్పటి వరకు కూడా బ్రిజేష్ ట్రిబ్యునల్ ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోలేదు, దాన్ని నీటి వాటాలని తేల్చలేదు ఇప్పటి వరకు. అది పెండింగ్ లోనే ఉంది. ఆ నీటి వాటాలు తేల్చకుండా కేఆర్ఎంబీకి కనుక ప్రాజెక్ట్ అప్పగిస్తే తెలంగాణకు తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తా ఉంది.
తెలంగాణ ప్రభుత్వం. అంతేకాకుండా ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు, అదేవిధంగా ఎస్ఎల్బిసి ప్రాజెక్టు నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే ఈ నిర్మాణంలో ఉన్నటువంటి నేపథ్యంలో వాటి భవితవ్యం కూడా ప్రశ్నార్థకంగా మారేటువంటి ప్రమాదం ఉంటుంది. దీనిపైన కూడా ఆందోళన వ్యక్తం చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం. అంతేకాకుండా విద్యుత్ అనేటువంటిది చాలా అత్యంత ప్రధానమైనటువంటివి. ఇందులో 3 ప్రధానమైనటువంటి జల విద్యుత్ కేంద్రాలు ఉన్నాయి ఈ పరిధిలో. ఒకటి నాగార్జున సాగర్ ఎడమగట్టు, అదేవిధంగా శ్రీశైలం ఎడమగట్టు, అదేవిధంగా ప్రధాన విద్యుత్ కేంద్రాల్లో 1700 పైచిలకు మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ఉంది. ప్రస్తుతం మనకు అవసరాల మేరకు తెలంగాణ అవసరాల మేరకు అక్కడ జల విద్యుత్తును చేస్తా ఉంది ప్రభుత్వము. కానీ ఒక కేఆర్ఎంబికి కనుక అప్పగించినట్లయితే దాన్ని కోల్పోతాము, అక్కడ స్వయం ప్రతిపత్తిని కోల్పోయేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. ఇంకా అంతేకాకుండా ఈ కృష్ణా పరివాహక ప్రాంతంలో కొత్తగా ప్రాజెక్టులు కట్టుకోవాలంటే కూడా మళ్ళీ కేంద్రాన్ని దేబరించాల్సినటువంటి ఒక పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో తమ అభ్యంతరాలని తీవ్రంగా వ్యక్తం చేయాలి, ఈ అప్పగింతకు అంగీకరించకూడదు అని చెప్పి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకే సమాధానాన్ని చెప్పాలి, ప్రత్యుత్తరాలు జరపాలి కేంద్రంతో అని చెప్పి భావిస్తా ఉంది. ఆ మేరకు ఎప్పటికప్పుడు ఈ విషయం తెలియగానే విదేశీ పర్యటనలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి, రాష్ట్రంలో ఉన్నటువంటి నీటిపారుదల అధికారులకి రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకొని సరైనటువంటి సలహాలు సూచనలు ఇస్తూ ఆ మేరకు ముందుకు వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నారు. ఆ మేరకే ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోపోమని చెప్పి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా చెప్పారు. పవన్, రైట్, థ్యాంక్ యూ నరసింహరావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.